ముందుగా 2025వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశులు చూద్దాం అండి. మన జ్యోతిష ఫలం ఎలా ఉందో ప్రశ్న శాస్త్రం మన జానకిరామ్ని అడిగి చూద్దాం. ముందుగా మేషరాశి వారి జాతకం ప్రశ్న భూతభూషిత వర్ధమానం ఎలా ఉందో గ్రహబలాలు, గృహబలాలు, ఇంటి బలం, కుటుంబ బలం, సంసార బలం, సంతాన బలం, విద్యా బలం, ఉద్యోగ బలం, ఆరోగ్య బలం జానకిరామ్ చూడు. మేషరాశి వారి జాతకం నూతన సంవత్సరం 2025వ సంవత్సరం ఎలా ఉంది ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం శంకరుడు పార్వతి వచ్చినండి, భోళా శంకరుడు వచ్చిండు, పార్వతీ దేవత వచ్చింది, విఘ్నేశ్వరుడు షిరిడి సాయిబాబా వచ్చిండు, అలాగే మాత్రం రాముడు సీతాదేవత రాముడు వచ్చిండ్రు, అలాగే గుహుడు వచ్చిండ్రు. వారి జాతకంలో చూడాలంటే మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిండు వారి పేరు మీద, అలాగే విష్ణు ఈశ్వర బ్రహ్మ వచ్చిండండి. ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో నవగ్రహాల్లో మాత్రం 9 గ్రహాల్లో మాత్రం వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 5 గ్రహాలు అనుకూలంగా లేవు. ఏలినాటి శని ప్రభావం మొదలవుతుంది వారికి 2025వ సంవత్సరంలో. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, కుటుంబంలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది, ధన విషయంలో నష్టం వచ్చే అవకాశం ఉంది, నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. అలాగే వారి జ్యోతిషంలో ఏ వృత్తి చేసినా ఏ ఉద్యోగం చేసినా ఆటంకాలు వస్తూనే ఉంటాయి. కాకపోతే ఈ రాశి వారికి పోరాట లక్షణం ఎక్కువ ఉంటుందండి. కుజ మహారదశ జాతకం కాబట్టి, కేతు మహారదశ జాతకం కాబట్టి మొండి ధైర్యం చాలా ఉంటుంది. కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడే శక్తి ఉంటుంది. కానీ ఎల్నాటి శని ప్రభావం మీకు చాలా ఇబ్బందులు పెడుతుంది కాబట్టి జాగ్రత్త పాటించాలి. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే పర్సనల్ లైఫ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లక్కీ నెంబర్ 9 వస్తుంది. వీరికి మంగళవారం అనుకూలం. వీరు మునుములు దానం చేయాలి, అలాగే కందులు దానం చేయాలి, చాలా వరకు మంచిది. వస్త్రాలు ఎరుపు వస్త్రం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిది. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే అమావాస్య పౌర్ణమి కొత్త పనులు మొదలుపెట్టవద్దండి వారి పేరు మీద. అలాగే అష్టమి తిథిలో మాత్రం చాలా వరకు మాత్రం దుర్గామాతను పూజ చేయొచ్చు, కానీ ఏరే పని మాత్రం చేయవద్దు. అలాగే తిథి సంధి ఉంటుందండి. తిథి సంధి అంటే 2 తిథులు కలిసి వచ్చే వేళ విశేషం ఉంటుందండి. అంటే ఒకే రోజు కొన్ని గంటల్లో తిథులు మారుతూ ఉంటాయండి. 12 గంటల్లో 24 గంటల్లో 12 గంటల అటు ఇటుల్లో మాత్రం తిథి మారే గడియ ఉంటుంది. ఆ గడియలో వీరు మాత్రం ప్రయాణం చేయవద్దు. చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం గురుబలం ఉంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంది. అన్నదమ్ముల సహకారం ఉండదు. రుణ చెక్కులు ఉన్నవారుకు, అలాగే మాత్రం వ్యాపారస్తులకు, అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి, రాజకీయ రంగం వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నది. ఎల్నాటి శని యోగబలం కొందరికి అదృష్టయోగం కలిసి వస్తుంది. వారు పుట్టిన ఘడియ చాలా వరకు మంచిగా ఉంటే మాత్రం ఈ శనేశ్వరుడు అనేది వీరికి చాలా మంచి చేసే అవకాశం ఉంది. అలాగే వీరు పుట్టిన ఘడియ మంచి లేకుంటే, గ్రహాలు వక్రస్థానంలో ఉంటే, నీచ స్థానంలో ఉంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి శనేశ్వరుని పూజ చేపించడం, అలాగే మాత్రం చాలాసార్లు మాత్రం ఈశ్వరునికి మాత్రం అభిషేకం చేపించడం, రుద్రాభిషేకం, అలాగే మాత్రం ఎన్నో రకాల విధాలుగా మాత్రం శివునికి ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి. అలాగే మాత్రం శ్రీరాముని ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిది. ఆంజనేయ స్వామికి గుడి కాడపోయి మాత్రం రామరామ జయ రామరామ శ్రీరామ రక్ష సర్వజగత రక్ష అనేది వాక్యం మీరు నోటి వెంట ఉండాలి, చాలా వరకు మంచిది. అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సందర్శన చేయడం కూడా మంచిది వీరి జాతక బలానికి. వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కొద్ది జాగ్రత్తలు పాటించాలి. మోటార్ ఫీల్డ్ రంగంలో ఉన్నవారికి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే తైల వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వాటర్ ఫీల్డ్లో పనిచేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జ్యోతిషంలో హోటల్ రంగంలో బిజినెస్ చేసేవారు కలిసి వస్తుంది. అది చిన్న హోటల్ కావచ్చు, 5 స్టార్ హోటల్ కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బార్ అండ్ రెస్టారెంట్ కావచ్చు, లేదా మెయిన్స్ కావచ్చు, అలాంటి వ్యాపారంలో కలిసి వస్తుంది. డీజిల్ పెట్రోల్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బందులు వస్తాయి, రాజకీయ రంగంలో ఇబ్బందులు వస్తాయి. కానీ ఇంకోటి కళారంగంలో చెప్పాలంటే మాత్రం టీవీ కావచ్చు, సీరియల్ కావచ్చు, అలాగే సినిమా కావచ్చు, కళారంగం చాలా ఉన్నాయండి. అలాంటి వాటిలో మాత్రం ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆటంకాలు వెళ్ళిపోవడానికి మాత్రం ఖచ్చితంగా వారికి ఈశ్వరునికి అభిషేకం చేయించడం చాలా వరకు మంచిది. సోమవారం వీరి జాతకానికి మాత్రం అభిషేకం చేయించడం మంచిదండి. అన్నదానం, వస్త్రదానం చేయటం మంచిది. వివాహం కాని వారికి వివాహం నిదానంగా అయ్యే అవకాశాలు ఉంటాయి.
అలాగే వివాహమైన వారికి ఒకరి మనసులో ఒకరు ఉండరు, భార్య భర్తలు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. ఎంత ధనం వచ్చినా నిలకడ ఉండదు, మనశ్శాంతి ఉండదు. వీరి వెంట తిరిగిన వాళ్ళు, వీరి వెంట చదువుకున్నవారు, వీరి వెంట పరిసరాల్లో ఉన్నవారు, స్నేహితులు సన్నిహితులు అందరూ మాత్రం పైకి వస్తుంటారు, కానీ వీరు దిగజారుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే నరదిష్టి ఎక్కువ ఉన్నందువలన, అలాగే వీరి జాతకంలో చూడాలంటే జన్మస్థానంలో శని ఉన్నందువలన, నవగ్రహాల్లో వీరికి పంచమ గ్రహాలు చిక్కులు ఉన్నాయి, 4 గ్రహాలు ఫలితం ఉన్నాయి. అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం వీరికి ఉద్రేక స్వభావం కూడా ఉంటుందండి. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా తొందరపడి వీరు వాళ్ళకు మంచి చేయాలనుకుంటారు, కానీ వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి. అది ఎందుకు మంచి చేయాలనుకుంటే ఇబ్బందులు వస్తాయంటే మాత్రం ఒక వ్యక్తి నలుగురితో పడదు, ఆ వ్యక్తికి ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆ ఇబ్బందిని ఇతను కాపాడితే మాత్రం ఆ నలుగురు వ్యక్తులు ఈ వ్యక్తి మీద మాత్రం కక్ష కడతారు. కొట్టలేక తిట్టలేక మనుషులన్నా తిట్టుకుంటారు, మనుషులన్నా ఏమన్నా అనుకుంటారు. వాళ్ళు అనుకుంటే మనకేందని అనుమానం ఉండవచ్చు, కానండి నరదిష్టికి మాత్రం నాపరాయణ పగిలిపోతుంది. జాగ్రత్తగా ఉండాలండి. ఒక్కొక్కరు నోరు మంచిది కాదు, ఒక్కొక్కరు కన్నుకు మంచిది కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. 2025వ సంవత్సరం చాలా వరకు క్రిటికల్ ఉంది వీరి పేరు మీద. రాజకీయ నాయకులకైతే చాలా వరకు దుర్భిక్ష యోగ బలం ఉన్నది వీరి జాతక బలానికి. కానీ వీరి జ్యోతిష్యంలో వ్యవసాయ రంగంలో వారికి మాత్రం సుభిక్ష యోగ బలం ఉన్నది. అలాగే వేరే దేశం వేరే రాష్ట్రం పోవాలనుకునేవారు చాలా జాగ్రత్తలు పాటించాలి. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యార్థులకు మాత్రం ఆటంకాలు, చికాకులు వస్తాయి. షిరిడీ సాయిబాబాను సందర్శించడం, పూజ చేయటం, విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం మంచిది. కానీ వీరి జాతకంలో వీరి చేతిలో ఎవరికి డబ్బులు ఇచ్చినా, వస్తువు ఇచ్చినా తిరిగి రావండి. పోయేటప్పుడు నవ్వుకుంటూ పోతే, వచ్చేటప్పుడు ఏడుచుకుంటూ వస్తాయి. అలాగే మాత్రం వీరి జ్యోతిషంలో శక్తిగల దేవతలు, అమ్మవార్లు అంటే కాళికా శక్తి కావచ్చు, ముత్యాలమ్మ కావచ్చు, రేణుక ఎల్లమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, ఇంకా మాంకాళమ్మ కావచ్చు, అలాగే సమ్మక్క సారలమ్మ దేవతలు కావచ్చు, ముత్యాలమ్మ కావచ్చు, అలా చాలా గ్రామీణ దేవతలు ఉంటారండి. ఆ దేవతలు ఇంట్లో నిష్ట ఉంటే ఖచ్చితంగా పూజ చేసుకోవడం చాలా మంచిది. తరతరాల తాత ముత్తాతల నుంచి మొక్కుబడులు కూడా ఉంటాయండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇల్లు కట్టేవారు, ఇల్లు కట్టి ఆపినవారు కొద్దిగా టైం తీసుకోవడం మంచిది. ఎవరికి రుణం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో ఎల్నాటి శని ప్రభావం 32 సంవత్సరాలు దాటిందనుకో ఇబ్బంది పెడుతుందండి. 32 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉంటే కొంచెం మంచి చేసే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి. కానీ మాత్రం వీరి గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి మాత్రం 100కి 70% కలిసి వస్తుందండి. 30% ఇబ్బంది ఉంటుంది. రాష్ట్రపరంగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. దేశపరంగా మాత్రం ఇబ్బందులు వస్తాయి. అలాగే మాత్రం టెంపరవరీ ఉద్యోగం చేస్తున్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం అలాగే నిరుద్యోగులు మాత్రం శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు కాలభైరవ స్వామిని పూజ చేయడం, అలాగే వీరభద్ర స్వామిని పూజ చేయడం, నవగ్రహ ఆరాధన చేయడం, శనీశ్వరుని పూజ చేయడం, శివుని అభిషేకం చేయడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.